నమ్మని వారికి శిక్ష విధింపబడునని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ గ్రామంలో ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారి జీవితంలో ప్రభుని స్వీకరిస్తే ఇహలోకమందు భూ సంబంధంగా మనకి ఏమీ లేకపోయినప్పటికీ పరలోకము చేరుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకి నిత్య రాజ్యాన్ని మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవమైన దేవుడు. ఆయన తప్ప వేరొక మార్గము లేదు. ఆయనే మనకి మంచి మార్గం చూపించే దేవుడు, పరలోకం ఇచ్చే దేవుడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. మనం అనుకుంటాము చనిపోతే ఎలా పోతాములే, చనిపోతే ఏదో విధంగా గడిచిపోద్దులే అనుకుంటాం. కానీ చనిపోతేనే అసలాట ఉంది. ఇక్కడ భౌతికంగా బ్రతికితే మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతాం. తర్వాత యుగ యుగాలు ఆయనలో మనము ఉండాలి, యుగ యుగాలు ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఇక్కడ మనం ఎంత నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా ఆ యొక్క పరలోకాన్ని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఈ రాజ్యం సంపాదించుకోవడానికి అనేక పుణ్యకార్యాలు చేస్తారు. అనేక మంది అనేకమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడతారు. అనేక మంది తన ఆస్తులు అమ్ముకొని అనేక జరుగుతుందేమో అనుకుంటారు. కానీ వారికి తెలియలేని సత్యం ఏంటంటే దేవుని నమ్మి బాప్తిజం పొందితేనే తప్ప పరలోకంలో ఎవరు చేరలేరని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రభుని తెలుసుకున్నందుకు నిండు వందనాలు. తెలియలేనటువంటి వారుంటే మాటలు విని మీరు రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తున్నాడు, ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, ఇక్కడున్న కుటుంబాలు ప్రేమిస్తున్నాడు, ఇక్కడున్న బంధుమిత్రులు, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, రక్త సంబంధులు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు గొప్ప ప్రేమ స్వరూపి కనుక ఆ ప్రేమ చేత, ఆయన కృప చేత మిమ్మల్ని ఆదరించి ఆ ప్రేమ చేత మిమ్మల్ని నడిపించే దేవుడు. గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఆయన యందు విశ్వసించినట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యములో మనము ఖచ్చితంగా నివసించగలుగుతామని చెప్పగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, చాలా సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతూ జ్వరాలతో పీడింపబడుతూ ఉన్నారో వారందరూ ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఎవరైనా మీకు ప్రార్థన సహాయం కావాలనుకుంటే రండి, ప్రార్థన చేస్తాము. మీ ఆరోగ్యం బాగుంటుంది. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని తెలుసుకోండి. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే జీవం ఇచ్చే దేవుడు, ఆయనే నీ మీద ఉన్న మరణాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధంగా చేసే దేవుడు, పరిపూర్ణతలకు నడిపించే దేవుడు గనక ఆ దేవుణ్ణి ఈరోజు మేము పరిచయం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి సమస్యలతో ఉన్నా, ఎటువంటి బాధలతో ఉన్నా, ఎటువంటి అప్పుల్లో ఉన్నా, ఎటువంటి మరి ఇబ్బందుల్లో ఉన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, ధన సహాయం లేదేమో, ఇగో దేవ సేవకులు ఇక్కడ ఉన్నారు, రండి, ప్రార్థన చేయించుకోండి. దేవుడు తప్పక మీకు సహాయకుడిగా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, ఎవరైనా నమ్మితే ఖచ్చితంగా ఆయన మహిమేంటో చూడబోతూ ఉన్నారు. నమ్మండి. దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, సర్వలోకాన్ని వెళ్ళేటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి మీరందరూ విశ్వసించి నమ్మినట్లయితే, ఇక్కడికి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాము. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు నెమ్మది దొరుకుతుంది, మీ యొక్క జీవితాలు హ్యాపీగా ఉండగలుగుతాయి. తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా దేవుడు దయచేసేలాగా మేము ప్రార్థన చేస్తాము. రండి. అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మీ గ్రామాలకు మమ్మల్ని పంపించాడు. కాబట్టి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మి విశ్వసించే వారికి ఖచ్చితంగా ఈ యొక్క మాటలో విశ్వసిస్తే ఖచ్చితంగా మీరు పరలోకం చేరుతారని నమ్ముతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు.